నమస్తే అండి. తోటకూర చక్రవర్తి గారు, సన్ ఆఫ్ తోటకూర రామకృష్ణ గారు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, పూర్వీకుల నుంచి మీకు మాకు కామన్గా సంక్రమించినటువంటి ఒక ఉమ్మడి మండలకు సంబంధించిన దారి మార్గం గురించి మీరు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది మా బ్రదర్కి. ఆ మార్గం మాకేదైతే హక్కు ఉందో దాన్ని కబ్జా చేసి మీరు గోడ అడ్డంగా నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన మీ క్లారిఫికేషన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రిప్లైలో భాగంగా, ఆ గ్రూపులో ఒక రిప్లైలో భాగంగా మీరు ఏం చెప్పారంటే, ఇది నైతికంగా నిర్మించిన గోడ, మాకు కోర్టు వారు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, నైతికంగా మేము నిర్మించాము, మీరు ఒక కేసు వేశారు, ఓడిపోయారు, మళ్ళీ కేసు వేశారు, మళ్ళీ ఓడిపోయారు, సో ఈ గోడ మాకు కోర్టు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అని మీరు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీరు చట్టపరంగానో, రాజ్యాంగపరంగానో, న్యాయపరంగానో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించి, ఇదిగోండి మాకు కోర్టు ఇచ్చింది, ఇదిగోండి మాకు చట్టపరంగా హక్కు వచ్చింది, అందుకు మేము ఈ గోడ కడుతున్నాము అని చెప్పి గోడ నిర్మించలేదండి. మీరు ఎట్లా నిర్మించారు తెలుసా? గోడ శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి నా తల్లిదండ్రుల పరిస్థితిని, ఉద్యోగరీత్యా అందుబాటులో లేని మా అన్నదమ్ముల పరిస్థితిని అవకాశవాదంగా మార్చుకుని, కుటుంబ పెద్దలైనటువంటి తోటకూర గోపి గారిని, తోటకూర శ్రీనివాస్ గారిని ఏమార్చి గోడ నిర్మించారు. గోడ నిర్మించే క్రమంలో నేను ఫోన్ చేసినప్పుడు మీరు చాలా క్లియర్గా గోపి గారు కట్టుకోమన్నారు, కావాలంటే ఆయనకు ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి కట్టారు. అంతేగాని నాకు కోర్టు ఇచ్చిందండి, నాకు భారత రాజ్యాంగం హక్కు కల్పించిందండి, కావాలంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వచ్చి చూడండి, మీరు హైదరాబాద్లో ఉండి చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి అని మీరు చెప్పలేదు ఆ రోజు. అర్థమైందా? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, కుటుంబ విలువల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, కుటుంబ పెద్దల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఎవరి పేర్లు చెప్పి అడ్డు పెట్టుకుని మీరు కట్టారో గోడ, వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ఎవిడెన్సెస్ చూపించండి. లేని పక్షంలో గోడ కూల్చండి. అంతేగాని మీరు చాలా సైలెంట్గా అట్లా నడిచిపోతుంది, సైలెంట్గా గమ్మున ఉంటే, వీళ్ళు అడిగిన దానికి మనం ఆన్సర్ చెప్పకుండా ఎస్కేప్ అయిపోతే కాలంతో పాటు ఈ సమసిపోతుంది, ఇది మాదే అయిపోతుంది అనే భ్రమల్లో కనుక మీరు ఉంటే, ముందు తరం నుంచి మాకు అందించిన ఈ సమస్యని 10 రెట్లు చేసి మీ నెక్స్ట్ తరానికి, మీ పిల్లలకి, మీ కూతుళ్ళకి, మీ కొడుకులకి నేను అందించే బాధ్యత తీసుకుంటాను. ఓకే, ఇక పాయింట్కి వస్తే, మీరు న్యాయపరంగా మీకు వచ్చింది అంటున్నారు కదా, మీకు మరలా చెప్తున్నాను, మీ నాన్నగారు తనంతట తను స్వయంగా వాళ్ళకు సంబంధించిన 4 అడుగుల వెడల్పు మార్గంను మేము టచ్ చేయలేదు, మాకు సంబంధించిన మాత్రమే మేము యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పడం వల్ల ఆ మాటలను పరిగణనలోకి తీసుకుని కోర్టు మీకు సంబంధించిన బి భాగాన్ని వాళ్ళెవరూ ఆక్రమించలేదు కాబట్టి ఈ కేసుని ఇంతకు మించి ఫర్దర్గా డిగ్రీ ఇవ్వడానికి కానీ, ఆర్డర్ ఇవ్వడానికి కానీ ఎటువంటి స్కోప్ లేదు అని చెప్పడం జరిగింది కోర్టు. అంతే తప్పితే తోటకూర చక్రవర్తి సన్ ఆఫ్ తోటకూర కృష్ణ, సన్ ఆఫ్ తోటకూర సుబ్బారావు గారికి ఈ ఆస్తి మొత్తం కట్టబెడుతున్నాము, ఈ దారిని మీరు కబ్జా చేసేసుకోవచ్చు, ఇదిగో ఆర్డర్ అని చెప్పి ఎక్కడ రాయలేదు, ఉంటే మీరు చూపించవచ్చు. సో మీకు చెవికి వినసంపుగా ఉంది, ఇది ఆక్రమించేసి ఇది మనదే అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అదే భ్రమలో ఉంటున్నారా, లేదా మీరు కావాలని చేస్తున్నారో మాకు తెలియదు. మీరు దాన్ని ఆక్రమించారు, ఎక్కడ ఇవ్వలేదు. ఫ్యాక్ట్ 1. ఫ్యాక్ట్ 2. ఫ్యాక్ట్ 1కి సంబంధించిన ఎవిడెన్స్ చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. మీ నాన్నగారు సంతకం, తన స్వహస్తాలతో పెట్టిన సంతకం, తోటకూర రామకృష్ణ గారు మీకు షేర్ చేస్తాయి. ఓకే, సపరేట్గా. తర్వాత కేసు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జరుగుతున్న రకరకాల న్యూసెన్స్ల రీత్యా డైల్ 100 కాల్ చేసినప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు వచ్చిన ఎంక్వైరీలు మీ అంతటా మీరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దానిని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని చాలా క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా పిటిషనర్ గెట్ రెమెడీ ఫ్రమ్ ద కాంపోనెంట్ సివిల్ కోర్ట్, సివిల్ కోర్టులో వేసిన దావాకి వీళ్ళకి ఊరట లభించిన కారణంగా ఇక్కడ ఎటువంటి గొడవలు లేవు, సమసిపోయినాయి, నో ఫర్దర్ డిస్ప్యూట్స్ చాలా క్లియర్గా మీరు చుట్టుపక్కల ఒప్పుకోగా వచ్చి సంతకం పెట్టిన డాక్యుమెంట్. ఇది కూడా షేర్ చేస్తా. ఎవిడెన్స్ 2. ఎవిడెన్స్ 3, మీ లాయర్తో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు, మీ తరపున నేను మాట్లాడినప్పుడు, తోటకూర మీ పక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతవరకు ఆక్రమించి కట్టుకున్నారో అదేవిధంగా మీరు మీ వరకు ఆక్రమించి కట్టేసుకోవచ్చు, దానికి ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. తప్పితే మధ్యలో ఉన్న వ్యక్తి తోటకూర గంగరాజు గారికి సంబంధించిన ఆస్తికి గోడ అడ్డంగా కట్టేసుకోవచ్చు, దానికి కూడా ఏ ప్రాబ్లం లేదని అయితే అక్కడ చెప్పలేదండి. ఎవిడెన్స్ 3. ఓకే, ఎవిడెన్స్ 4. ఇదంతా కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నేను చెప్పాను. ఇది పక్కన పెట్టి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, పూర్వీకుల నుంచి మనకు వచ్చిన హక్కు పరంగా చూస్తే
మా నాన్నగారు అన్నదమ్ములు అయినటువంటి ముగ్గురు అన్నదమ్ముల్లో తోటకూర అన్నవరం, తోటకూర సత్యనారాయణ అతని ముందు భార్య, అతని పిల్లలు అదే ఇంట్లో ఉంటూ అదే ఇంట్లో కొన్ని సంవత్సరాలు సంసారం కాపరాలు చేసి ఉండడం జరిగింది. తర్వాత పంపకాల భాగంగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము వచ్చాం, మాకు సంబంధించిన దాంట్లో వాళ్ళు వచ్చారు పెద్దలు వేసిన పంపకాల రీత్యా. ఆ తర్వాత మేము కంటిన్యూ చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎజమెంట్ హక్స్, ఆ వాటాలో ఉంటున్న వాళ్ళకి దారికి సంబంధించిన ఎజమెంట్ హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. దీనికి సంబంధించిన సాక్షి సంతకాలు సాహిని వెంకట్రావు గారు, దూడాల వీరభద్రరావు గారు, తోటకూర సత్యనారాయణ గారు, తోటకూర వెంకటేశ్వరరావు గారు, సంటిబాబు గారు అనుకుంటున్నాను నేను, గౌరవనీయులు. సో వీళ్ళ సంతకాలు పెట్టి చాలా క్లియర్గా కూడా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో యాన్సిస్ట్రల్ పూర్వీకుల నుంచి వచ్చిన హక్కు పరంగా కానీ న్యాయపరంగా కానీ పరిస్థితుల నడుమ మీరు దేన్ని బేస్ చేసుకుని దేన్ని ఆధారంగా చేసుకుని కబ్జా చేస్తారు కూడా? మీకు నైతిక బాధ్యత లేదా? నిజాన్ని ఒప్పుకునే సంస్కారం లేదా?